ఓకే. సో, హాయ్ గైస్. డే 29. సో, ఇంకా వన్ డే కంప్లీట్ అయితే ఇంకా ఫుల్ బాడీ కండిషన్. సో, ఈరోజు ఎట్లా లైక్ ఈరోజు కాదు. సో, డే 30 ఎట్లా అయినా సరే మనం మంచిగా మాట్లాడాలి. ప్లస్ బాడీ కండిషన్ కూడా మంచిగా ఇయ్యాలి. సో, పోజింగ్ అంత పర్ఫెక్ట్గా అన్బ్యాలెన్సింగ్ అయినా సో బాడీ కండిషన్ అయితే పర్లేదు. డే 1 to డే 130 కంపేర్ చేసుకుంటే సో మనం చేసేదానికి వర్త్ 100% వర్త్. అండ్ ఫ్యాట్ విషయానికి వస్తే మాత్రం 7 to 8. సో ఇది ఫిక్స్. సో అంతకన్నా ఇంకా ఛాన్స్ లేదు. అండ్ బాడీ డ్రై చేసే థాట్ కూడా ఇంకా లేదు. సో వాటర్ తీసుకుంటున్నా, ప్లస్ ఫుడ్ కూడా అంత ఎక్స్ట్రీమ్గా కట్ చేయను. సో డే 30. సో డే 30 అంటే రేపు ఆఫ్టర్నూన్ మంది ఆఫ్టర్నూన్ సెక్షన్ కాబట్టి సో చేస్తే ఈరోజే ఫుడ్ కట్ చేయాల్సి ఉంటుంది. సో అంత సో నాకు మరీ అంత ఫుడ్ ఎక్స్ట్రీమ్గా కట్ చేసే అంత ఇది లేదు. సో నా బ్యాక్ అయితే మాత్రం చాలా వరకు డ్రై ఉంది ప్లస్ సో ఫ్యాట్ కంటెంట్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంటుంది. సో ఓవరాల్ బాడీలో ఫ్యాట్ అయితే ఉంది, బట్ కొన్ని మజిల్స్లో ఫ్యాట్ కంటెంట్ అయితే మాత్రం చాలా తక్కువ ఉంటుంది. సో బ్యాక్ అండ్ బైసెప్స్. ఓకే. అండ్ కోర్ విషయానికి వస్తేనే కొంచెం అన్బ్యాలెన్సింగ్ అయిపోయాను. సో అప్పర్ సెక్షన్ ఓకే, కానీ సో ఉంది ఫ్యాట్ కంటెంట్. సో ఇట్లా బ్యాక్ అయితే బండ్ అయితే రైట్. సో అప్పర్ సెక్షన్ అంతా ఓకే, కానీ బట్ లోవర్కి వచ్చేసరికి సో ఫ్యాట్ కొంచెం సో మీకు అర్థమవుతుంది కదా. సో ఇక్కడ నుంచి కింద పట్టుకునే దానికి సో ఇక్కడికి వచ్చేసరికి సో ఫ్యాట్ ఉంది, బట్ మరి అంత పర్లేదు. మనం చెప్తున్నాయి కదా. సో మనం చేసేదానికి వర్త్ 100% వర్త్. అండ్ సో బాడీ సో ఎట్లయినా చూపిస్తాను. సో నేను డే 1లో ఎట్లా ఉన్నాను, సో 100 days ఏం చేశాను, ఈ 2 years ఫేస్ చేసింది అయితే మాత్రం 100% మాట్లాడతాను. నా బెస్ట్ కూడా ఇవ్వడానికి ట్రై చేశాను. సో బెస్టే ఇస్తాను. ఓకే. సో అంత పర్ఫెక్ట్గా సెట్ అయింది. సో ఈరోజు మేజర్ వర్కౌట్స్ అంటూ ఏం లేవు. సో హెవీ వెయిట్స్ ఏం లేవు. సో జస్ట్ మజిల్స్ అన్ని జస్ట్ పంప్ కోసం మాత్రమే వర్కౌట్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ రేపు వచ్చేసరికి మాత్రం అంత వర్కౌట్ సెక్షన్ ఏమి ఉండదు. అండ్ జస్ట్ మాట్లాడడం. సో ఫుల్ బాడీ కండిషన్. సో అంతే. అండ్ ఎందుకు డ్రై సెక్షన్ నేను తీసుకోవాలి, లైక్ ప్రీవియస్గా ముందు నుంచి స్టార్ట్ చేయలేదంటే సో నా బాడీలో ఫ్యాట్ కంటెంట్ ఉంటూ నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రై చేసే థాట్ కూడా లేదు. సో 7% to 8% వచ్చినప్పుడు డ్రై సెక్షన్ స్టార్ట్ చేస్తే మజిల్ అనేది ఇంకా నీట్గా కనిపిస్తుంది. సో అది నాకు తెలుసు. అండ్ అది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు నేను యాక్సెప్ట్ చేయలేదు ఏంటంటే వాటర్ మరీ అంతగా కట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో స్టేజ్ ఎక్కితేనే ప్లస్ అయితే తప్ప, కానీ నార్మల్గా అయితే అంత వాటర్ ఎక్స్ట్రీమ్గా కట్ చేయడం నాకు ఇష్టం లేదు. సో ఫస్ట్ థింగ్. అండ్ సో వాటర్ అనేది చాలా హై తీసుకుంటాను. అందులోని సో పర్ డేకి 5 liters 4 liters ప్లస్ వాటర్ ఉంటుంది నేను ఎప్పుడు తీసుకున్నా. అండ్ నా ఇప్పుడు వచ్చేసరి మాత్రం 3 ఇట్లానే తీసుకుంటున్నాను. మరి 1 2 ఇట్లా నేను ఎప్పుడు తీసుకోను. సో అది నాకు కూడా నచ్చదు ఫస్ట్. వెయిట్ వన్ మోర్ డే, వన్ మోర్. అండ్ మెయిన్ 40 40 days పెట్టుంటే ఇంకా హైలైట్ అవుతుంది, కానీ హైలైట్ ఇవన్నీ సెకండరీ. సో మన మజిల్ అనేది పర్ఫెక్ట్గా లాస్ అవ్వకుండా మనం ఎప్పుడైతే మేనేజ్ చేయగలమో సో అంతవరకు తీసుకెళ్ళండి చాలు. అండ్ సో డే 100లో మాత్రం డే 100 కాదు, సారీ, డే 30లో మాత్రం ఇట్లయినా మంచిగానే మాట్లాడతాను. అండ్ సో మీరు కటింగ్ ఫేస్ ఎప్పుడైనా స్టార్ట్ చేద్దాం అనే థాట్ ఉంటే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఎన్ని మంత్స్ పెడతారు అనేది మీ ఇష్టం, బట్ 4 months to 5 months అయితే నేను మంచిగా రికమెండ్ చేస్తాను. సో 4 months 5 months అనేవి మీరు లాస్ట్ 1 month 2 months అనేవి ఎక్స్టెండ్ చేయడానికి అయితే ట్రై చేయకండి.
సో డే 1 నుంచే ఒక మైండ్ సెట్ స్టిక్ అవ్వండి. సో ఒక మైండ్ సెట్కి స్టిక్ అయ్యి చేసుకుంటూ పోతే సో నీకు ఎండ్ ఆఫ్ ది డేలో మంచిగా రిజల్ట్స్ దొరుకుతాయి. సో నీ బాడీ కూడా మంచిగా నీ కంట్రోల్లో ఉంటుంది, నీ మైండ్ కంట్రోల్లో ఉంటుంది. సో అట్లా అవ్వకుండా ఫస్ట్ 100 డేస్ని నార్మల్గా కంప్లీట్ చేసి లాస్ట్ 2 మంత్స్ని ఎక్స్ట్రీమ్గా కట్ చేసేస్తా. సో ఫుడ్ అనేది ఫ్యాట్ ఫుడ్ కార్బ్స్ అనేవి కంప్లీట్ అవాయిడ్ చేసి చేస్తా అంటే మాత్రం సో అట్లా చేయకండి. అట్లా చేసినా అది అంత మంచిగా సెట్ కాదు. సో బాడీ వస్తుందేమో తప్ప కానీ నీ మైండ్లో నీ లైక్ నువ్వు మైండ్ని కంట్రోల్ పర్ఫెక్ట్గా చేయలేవు. సో అది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో డే 1 నుంచే చెప్తాను, డే 1 నుంచి ఒక మైండ్ సెట్కి స్టిక్ అవ్వండి. సో ఒక మైండ్ సెట్కి స్టిక్ చేసుకుంటూ పోతే ఎండ్ ఆఫ్ ది డేలో మంచిగా రిజల్ట్స్ దొరుకుతాయి. సో 4 మంత్స్ అయితే నేను రికమెండ్ చేస్తాను. 6 మంత్స్ అనేది కంప్లీట్ స్టేజ్ ఎక్కుదాం అనుకుంటేనే మాత్రం 6 మంత్స్, నార్మల్ బల్క్ టు కట్ చేసుకుందాం అనుకుంటే మాత్రం 4 మంత్స్ ఆర్ 150 డేస్. సో 150 డేస్ అంటే ఆల్మోస్ట్ అంత 4 మంత్స్ ఆర్ 5 మంత్స్. సో ఇవైతే మంచిగా సెట్ అవుతుంది. ఓకే, డే 1 నుంచే మంచిగా కార్బ్స్ ఫ్యాట్స్ని కంట్రోల్లో ఉంచుకుంటూ సో 100 లైక్ ఎవ్రీడే కార్బ్స్ ఫ్యాట్స్ అనేది తీసుకోవడానికి ట్రై చేస్తూ వెళ్తుంటే నీకు మంచిగా కంట్రోల్ ఉంటుంది. సో ఎండ్ ఆఫ్ ది 2 మంత్స్ 1 మంత్లో పర్ఫెక్ట్ అంత ఎక్స్ట్రీమ్గా కట్ చేసిన పని కూడా ఉండదు. సో అందుకే అంటున్నా డే 1 నుంచి మంచిగా చేయండి. డే 1 నుంచే మంచిగా పుష్ చేసుకుంటూ పోతేనే సో ఫస్ట్ 70 డేస్ 2 మంత్స్ రిజల్ట్స్ అయితే కనిపించవు. ఓకే, సో రిజల్ట్స్ కనిపించకపోయినా సో మంచిగా పుష్ చేసుకుని చేయండి. మిమ్మల్ని మీరే పుష్ చేసుకోవాలి. అప్పుడు మనకి సపోర్ట్ అయినప్పుడు మనకి ఫస్ట్ ఆఫ్ ఆల్ పుష్ చేసుకుంటేనే ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే మాత్రం పక్క బిల్డ్ అవుతుంది. ఓకే, అది సో ఏదైనా స్టేజ్ ఎక్కేదామని థాట్ ఉంటే మాత్రం మీరు సో ఏంటది సో పర్సనల్ ట్రైనింగ్ తీసుకోండి. బట్ నార్మల్గా వచ్చేసరికి మాత్రం సో బై సెల్ఫ్ అయితే చేయడానికి ట్రై చేయండి. సో బై సెల్ఫ్ ఎందుకు ఇన్నిసార్లు చెప్తాను అంటే సో మీ మైండ్ అయితే మాత్రం బ్రో లిటరల్లీ ఒక పీక్ లెవెల్లో హెల్ప్ అవుతుంది. హెల్ప్ కాదు, ఒక స్ట్రాంగ్ మైండ్ సెట్ అయితే బిల్డ్ అవుతుంది నువ్వు బై సెల్ఫ్ చేస్తే. ఎందుకంటే ప్రతిదీ నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకొని నిన్ను నువ్వు మేనేజ్ చేసుకొని సో ఒక వారియర్ మైండ్ సెట్ అయితే క్రియేట్ అవుతుంది. ఓకే, సో నాకు కటింగ్ ఫేస్లో మాత్రం ఒక వరస్ట్ థింగ్స్ అయితే నేను ఫేస్ చేస్తాను. సో కటింగ్ ఫేస్ నాకు అంతగా నచ్చదు. సో బల్క్ అంటే నేను అంటే బల్క్ అయితే నాకు మంచిగా నచ్చింది. ఎందుకంటే మజిల్ బిల్డ్ చేసుకున్నాం మంచిగా, ప్లస్ అండ్ ఒక స్ట్రెంగ్త్ ఉంటుంది, ఫుల్ ఎనర్జీఫుల్గా ఉంటాం, అండ్ ఎవ్రీథింగ్ హై ఉంటుంది. సో బల్క్ విషయం. సో కటింగ్ ఫేస్కి వచ్చేసరికి మాత్రం బాడీ నీట్గా కనిపిస్తుంది తప్ప కానీ సో నా మైండ్ నా కంట్రోల్లో ఉండదు అంతే. ఓకే, సో ఇంకో వర్కౌట్స్ చేస్తూ మాట్లాడదాం. సో ఫుల్ బాడీ కండిషన్ టుమారో. ఓకే, సో అప్పర్ సెక్షన్ అయితే ఫస్ట్గా ప్రిఫరెన్స్ చేయాలి. ఓకే, ఓకే, సో ఓన్లీ స్లో మూమెంట్, పంప్ మూమెంట్స్, ఇంతకు మించి ఇంకేమనుకోండి. ఓకే, వన్ మోర్. జస్ట్ టీషర్ట్ చేయడానికి అనిపించింది. సో ఒకసారి ట్రై చేద్దాం ఇట్లా ఉంటా. ఓకే, ఓకే,
ఉండాలి, బట్ మరి ఓకే. Okay. And finally, day 9. So, days అయిపోయింది. నేను 1 కటింగ్ ఫేస్ కూడా ఇక్కడితో కంప్లీట్ అయినట్టు. And day 30 కంప్లీట్ వర్కౌట్ సెక్షన్ అయినట్టు. సో కంప్లీట్ బాడీ విత్ ఆప్టమ్ అవుతుంది. And 29 days, 130 days. సో 100 day 100 అంటే ఏదో కొంచెం మైండ్ సెట్ పర్సనలీ ఇష్యూ వల్ల కొంచెం అది అవాయిడ్ చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ సో డే 130 మాత్రం 100% బెస్ట్ ఇస్తాము. అండ్ కటింగ్ టెస్ట్ కూడా కంప్లీట్ అయినట్టే. ఓకే. సో నెక్స్ట్ మన ఫేవరెట్ డేస్ అయితే స్టార్ట్ అయితే సో ఫుడ్ కంట్రోల్లో పెట్టమంటే చాలా వర్స్ట్ థింగ్స్ ఫేస్ చేస్తాం. బట్ తప్పదు, కటింగ్ టెస్ట్కి ఫుడ్ కంట్రోల్ లేకపోతే మాత్రం చాలా కష్టం అవుతుంది. అది మెయిన్. సో కటింగ్ టెస్ట్లో మెయిన్ థింగ్స్ చూస్తే మాత్రం తక్కువ వయసులో ఫెయిల్యూర్ని పర్ఫెక్ట్గా హిట్ చేయండి. అండ్ నెక్స్ట్ కార్డియో డైలీ హిట్ చేయాల్సి ఉంటుంది. కోర్ కూడా డైలీ హిట్ చేయాల్సి ఉంటుంది. అండ్ మీ ఫుడ్ కంట్రోల్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది. ఫుడ్ కంట్రోల్ లేకుండా మనం ఎన్ని వర్కౌట్స్ చేసినా, అంత వర్కౌట్ వాల్యూమ్ పెంచినాం, సో డైలీ అండ్ ఆఫ్ ది కార్డియో హై చేసినాం. సో ఫుడ్ కంట్రోల్ లేకపోతే మాత్రం సో కటింగ్ టెస్ట్ టఫ్ అవుతుంది. అండ్ ఇవన్నీ చేసి అండ్ ఆఫ్ ది డేలో కార్డియో నువ్వు స్కిప్ చేసినాం, సో బ్యాలెన్సింగ్ అవుతుంది. సో కంప్లీట్ ఫ్యాట్ అయితే బాడీలో బర్న్ అవ్వాలంటే వర్కౌట్స్ వల్ల కాదు, సో కంప్లీట్ కార్డియో వల్ల మాత్రమే. ఓకే. అండ్ నెక్స్ట్ బాడీ కండిషన్. ఓకే. సో ఫ్యాట్ కంటెంట్ అయితే మాత్రం 7 to 8 వీక్స్. సో ఇంక మనం తగ్గించే స్కోప్ లేదు. అండ్ సో ఇంక మనం డేస్ ఇంక్రీజ్ చేస్తాం, మైండ్ సెట్ కూడా లేదు. ఓకే. సో ఫేస్ అయితే మాత్రం ఫస్ట్
ఇచ్చిన ప్రశ్న చెప్తే సో 4 6 ఇంకా హెడ్ చేసి ఉంటుంది ఓకే సో అంటే రేపైతే మొత్తం కంప్లీట్ ఫుల్ బాడీ కండిషన్ ఉంటుంది అండ్ మా 39 కేస్ ఉండేటప్పుడు ఎట్లా ఉన్నో కూడా చూపిస్తాను మ్యాథ్స్ సో వీడియోస్ ఉన్నాయి సో ఆ వీడియోస్ కూడా చూపిస్తాను 39 కేస్ ఉంటే మాత్రం పీక్ లెవెల్ ఉంటుంది సో అది చూసి ఈ బాడీకి చూస్తే మాత్రం 100% వర్క్ అనిపిస్తుంది ఓకే సో కటింగ్ కేసుకి వచ్చేసరికి మాత్రం ఫుడ్ అయితే మాత్రం కంట్రోల్ ఉండాలి కదా సో ఫుడ్ అనేది కంట్రోల్ ఉండాలి ప్లస్ నువ్వు ఇన్వెస్ట్ చేసే మనీ కూడా ప్రోటీన్ ఫుడ్ అనేది తీసుకోవడం ట్రై సో ప్రతిదీ జంక్ ఫుడ్ అనేది సో బల్క్ ఓకే కానీ బట్ కటింగ్ కేసుకి వచ్చేసరికి మాత్రం జంక్ ఫుడ్ అవాయిడ్ చేసి ప్రోటీన్ ఫుడ్ పైన కొంచెం మనీ స్పెండ్ చేయడానికి ట్రై చేయి ఓకే సో బాడీ ఫ్లెక్స్ చేయడం వల్ల అంత పర్ఫెక్ట్గా వస్తుంది బట్ కటింగ్ కేసుకి అయితే మాత్రం కొంచెం పైసలు అయితే అవుతాయి సో అది మెయిన్ సో అందుకోసం చెప్తున్నాం మనీ మరీ అంత ఎక్స్ట్రీమ్గా వేస్టింగ్స్కి అయితే ఖర్చు పెట్టద్దు సో కటింగ్ కేసుకి మనీ అయితే ఎక్కువ అవుతుంది ఓకే సీ యూ టుమారో